చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసం. దిస్ ఇస్ దివ్య ఎండిఎస్ పెరిడాంటిస్ట్. సో, చిగుళ్ళ నుంచి రక్తం ఎందుకొస్తుంది? దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది చూద్దాము. సో, పళ్ళు గార పట్టేసినప్పుడు అది మన నార్మల్ టూత్ బ్రష్‌తో క్లీన్ అవ్వనప్పుడు మనము డెంటిస్ట్ దగ్గర విజిట్ అయ్యి ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవాలి. సో, అది మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు మెల్లిగా ఫస్ట్ సిమ్టమ్ బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ గమ్స్ నోటీస్ చేస్తాము. అండ్ గమ్స్ కొంచెం లూజ్ అవ్వడంతో టూత్ సెన్సిటివిటీ ఫీల్ అవుతాము. మెల్లిగా మీకు బ్యాడ్ బ్రెత్ రావడము, పన్ను ఊగుతుంది, లూజ్ అవుతుందనే ఫీలింగ్ రావడము, లాస్ట్‌కి పన్ను కంప్లీట్‌గా లూజ్ అయ్యి బయటికొచ్చేయడం జరుగుతుంది. సో, ట్రీట్మెంట్స్ ఏంటంటే స్టేజెస్ వైస్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో, స్టార్టింగే విజిట్ అవుతే మీకు బేసిక్ క్లీనింగ్ అండ్ గమ్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ తోటి నెగ్లెక్ట్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఫ్లాప్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో, ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి? లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఏంటి? అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.